సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు అన్నా క్యాంటీన్ కర్నూలు నా నియోజకవర్గంలో ఈరోజు 2 ప్రారంభోత్సవం జరుగుతోంది. సెకండ్ ఫేజ్ లో, థర్డ్ ఫేజ్ లో ఇంకొకటి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా థర్డ్ ఫేజ్ లో వస్తుంది. మొత్తం కర్నూలు నియోజకవర్గంలో 3 అన్నా క్యాంటీన్స్ రాబోతుంది. ఇవన్నీ కూడా లాస్ట్ టైం రాక్షస ప్రభుత్వం మూసేయడం జరిగింది. అదేదో తెలుగుదేశం పార్టీకి కడుపు కొట్టినట్లు అనుకుంటారు, బట్ ప్రజలకి కడుపు కొట్టినట్లు. అది లాస్ట్ 5 ఏళ్ల నుంచి అన్నా క్యాంటీన్ మూసేయడంతో ప్రజలకి కడుపు కొట్టినట్లు అన్నమాట. ఇది చాలా క్లోజ్లీ అంటే గుండెకి దగ్గరలో ఉండేది. నాకు చాలా ఇష్టమైన అన్నా క్యాంటీన్, ఎందుకంటే ప్రజలు హ్యాపీగా లంచ్ డిన్నర్ ఈ 3 పూటలకి 15 రూపాయలకి మంచి క్వాలిటీ, హై ఎండ్ క్వాలిటీతో మనకు ఫుడ్ వస్తుంది. అదే దాదాపు నాకు తెలిసి 75 రూపాయల వరకు ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి. అయినా కూడా 5 రూపీస్కే ఇస్తా ఉన్నారు, ఎందుకంటే ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలా. సో ఇట్లాంటి అన్నా క్యాంటీన్ ఎట్లా మూసేసినారు అనేది వాళ్ళ ప్రీవియస్ గవర్నమెంట్కే వాళ్ళకే విజ్ఞప్తికి వదిలేస్తున్నా. ఏదైతే అది ఇప్పటికైతే అన్నా క్యాంటీన్ అనేది వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మన తెలుగుదేశం పార్టీకి. అందరు కూడా ప్రజలు హ్యాపీగా 3 పూటలు తినాలనే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు నేను కూడా కలెక్టర్ గారు సోమశెట్టి వెంకటేశ్వర గారితో కలిసి తిన్నాము, కమిషనర్ గారితో. హై క్వాలిటీ ఫుడ్ ఉందండి. ఇడ్లీ చాలా బాగుంది, పూరి, సాంబార్ వెరీ గుడ్. సో ఇట్లే మెయింటైన్ చేయాలా అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ నాకు తెలిసి కాంట్రాక్ట్ లాస్ట్ టైం కూడా ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేశారు, ఎవరైతే చేశారో ఈ కుకింగ్ అంతా. సో వాళ్ళు కూడా అట్లే కొనసాగించాలనేది రిక్వెస్ట్ చేస్తూ, ఇంకా ముందు మంచి ప్రోగ్రామ్స్ మన తెలుగు, అందుకనే మంచి ప్రభుత్వం అంటున్నాం. ఎందుకంటే మనం ఆలోచన చేసేది ప్రజలకి అన్ని బాగుండే పథకాలు తెస్తున్నాము. అలాగే వాళ్ళకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అన్ని సార్ట్అవుట్ చేసే దిశలోనే చంద్రబాబు గారు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి సో ఫ్యూచర్ అనేది మంచి ప్రభుత్వం ఉంటుంది. 2047 వరకు కూడా మన తెలుగుదేశం పార్టీ కొనసాగించాలా. ఏదైతే విజన్ అనుకుంటున్నారో సారు, ఆ విజన్ తగ్గట్టుగా స్టేట్ సెంట్రల్ కూడా చేస్తున్నారు. ఇది 2047 వరకు కూడా కొనసాగించాలా. ప్రజలు కూడా మీ ఆశీర్వాదం మా పైన ఉండాలని ఆశపడుతున్నా. థ్యాంక్ యూ.